హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అయిన పృథ్వీ గారు. ముఖ్యంగా అల్లు అర్జున్ గారు పుష్ప 2 సినిమా వివాదంపై సంధ్య థియేటర్లో జరిగిన ఈ తొక్కిసలాట్లో ఏదైతే రేవతి గారు అనే ఒక ఆమె చనిపోవడం జరిగిందో దానికి సంబంధించిన ఒక కేసు అనేది పోలీసులు ఈరోజు ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన అప్డేట్స్ తెలుసుకుందాం. హాయ్ సార్. టాలీవుడ్ స్టార్ కాకుండా ఒక ఇంటర్నేషనల్ స్టార్గా మారిన అల్లు అర్జున్ని తన ఫ్యాన్స్ నుంచి అయి ఉండొచ్చు, లేకపోతే ఈవెన్ నేషనల్ అవార్డు విన్నర్ కూడా ఆయన. అలాంటి స్ట్రేచర్ ఉన్న వ్యక్తి ఒక ప్రాణానికి డైరెక్ట్గా కారణమైతే కాదు అనేది మన జనాలు చెప్తున్న స్టేట్మెంట్స్. సో దీనిపై మీ స్పందన ఏంటి? విరాట్, ఈ నేషనల్ అవార్డ్స్ తీసుకునే వాళ్ళకి నిజంగా ఈ 2024 ఒక గడ్డు కాలంగానే కనపడుతుంది. ఇద్దరు నేషనల్ అవార్డ్స్ విన్నర్స్ ఇద్దరు జైలు గుమ్మాలు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. డిఫరెంట్ రీజన్స్. ఈ పుష్ప 2 షూటింగ్ వచ్చేసరికి సంధ్యా థియేటర్లో అతను జరిగినటువంటి గొడవలకు వచ్చేసరికి ఇది ప్రతి వాళ్ళకి కనువిప్పు కావాలని చెప్పేసి అనుకుంటున్నాను. అంటే ప్రతి ప్రొడ్యూసర్కి, ప్రతి డిస్ట్రిబ్యూటర్కి, ప్రతి థియేటర్ వాళ్ళకి ఇది కనువిప్పు కావాలి. ఒక పిక్చర్ వెళ్తున్నాం అనుకోండి, రిలీజ్ మూవీకి వెళ్తున్నాం అనుకోండి, రెండు ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే హైయెస్ట్ హైక్ తోటి మూవీకి వెళ్తున్నాం, దాంట్లో సగం మంది ఫిల్టర్ అయిపోతారు. తర్వాత చూద్దాం ఎంత రేట్ పెట్టుకుని వెళ్దాము. ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్టే. అంతే భారీ ఎత్తున తీసిన మూవీకి కలెక్షన్స్ కోసం అని ఏదో గవర్నమెంట్స్ తోటి మాట్లాడతారు, ఆ రేట్లు వెళ్తాయి. ఇక ఈ మూవీకి వచ్చేసరికి ఈ రేట్లు తీసుకునైనా సరే లోపలికి వెళ్ళినటువంటి ప్రేక్షకులకు ఏమవుతుందంటే థియేటర్ అండ్ మూవీ ఇంతవరకే వాళ్ళ ఆలోచన ఉంటుంది. దీనిలో ఏమైపోయిందంటే పుష్ప మూవీలో 2కి వచ్చేసరికి సంధ్యా థియేటర్లో సడన్గా అల్లు అర్జున్ రావడం జరిగింది. అతన్ని కూడా తప్పట్టట్లేదు దీనితో, ఎందుకంటే అతనికి ప్రొడ్యూసరు లేకపోతే థియేటర్ ఓనర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ బట్టి అతను ఒక ప్లాన్ చేసుకుంటారు. సడన్గా వెళ్ళటం అయ్యేసరికి పోలీస్కి ఇంటిమేషన్ లేదు. ఏదైనా ఒక థియేటర్కి ఒక వీఐపీ వస్తున్నాడు, లేకపోతే ఎక్కడికైనా ఒక వీఐపీ వస్తున్నాడు, పోలీస్కి ఇంటిమేషన్ ఇస్తారు. అతని స్థాయి బట్టి ఇస్తారు. అసిస్టెంట్ కమిషనర్కో లేకపోతే సిఐకో అట్లీస్ట్ ఎస్ఐకో ఫోన్ చేసి మేము పలానా థియేటర్కి వస్తున్నాం, కాస్త సెక్యూరిటీ చూడండి అని. థియేటర్ దగ్గర పోలీసులు ఎవరెవరు ఉంటారు? ఫస్ట్ రిలీజ్ టైంలో పిక్ పాకెట్స్ని కంట్రోల్ చేయడానికి, బ్లాక్ టికెట్స్లో అమ్ముడే వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఉండే కానిస్టేబుల్ 2-3 ఉంటారు, మహా అయితే 4 ఉంటారు. థియేటర్కి వెళ్ళాలంటే వాళ్ళకి కష్టం ఉండే స్ట్రెంత్ బట్టి చూస్తే తక్కువగానే ఉంటాయి కదా. ఆ రోజున రిలీజ్ రోజు జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే వితౌట్ ఇంటిమేషన్ ఆ థియేటర్కి ఈయన షో చూడటానికి రావటం. ఓకే. జనరల్గా ఏంటంటే ఈ థియేటర్స్లో హీరోస్, ప్రొడ్యూసర్లు క్యాంప్ పెట్టుకుంటారు. థియేటర్ రషెస్ ఎట్లా ఉన్నాయో చూస్తారు. రషెస్ అన్ని థియేటర్కి వెళ్ళి చూస్తారు. జనరల్గా ఏంటంటే అది ఇదివరకు కారు అద్దాలు దింపకుండా అన్నీ చూసుకుంటే వెళ్ళిపోయేవారు, అంతగా థియేటర్లోకి వెళ్ళటం. ఈయన కొంచెం ప్లాన్ చేసుకుని ప్రొడ్యూసరు లేకపోతే వాళ్ళ టీము లోపలికి బాక్సర్స్ తోటి లోపలికి వెళ్ళి అతనికి సెక్యూరిటీ ఇచ్చి లోపలికి వచ్చేసరికి సినిమా చూసే వాళ్ళకన్నా ఇతన్ని దగ్గరికి రావాలి అనుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. ఒక పబ్లిక్లో కంట్రోల్ చేసే అథారిటీ ఎవరికి ఉంటారు, లేకపోతే కంట్రోల్ చేసే గట్స్ ఎవరికి ఉంటాయి? పోలీసులు లేరు అక్కడ, బాక్సర్సే ఉన్నారు. బాక్సర్స్ ట్రైన్డ్ కాదుగా, వాళ్ళకి ఏం కంట్రోల్ చేయగలరు? దాంతో ఏమైపోయింది, ఒక్కసారి వాళ్ళు హీరో మీదకి వచ్చేయటం, కంట్రోల్ చేయటం కోసం అని చెప్పేసి తొక్కీస్లాట జరగటం. ఆ సమయంలో రేవతి వాళ్ళ కొడుకు ఇంజూర్ అవటం, రేవతి పాప ఇంటికి వెళ్ళే టైంలోనే మరణించిందని హాస్పిటల్కి వెళ్ళాక చెప్పడం, వాళ్ళ కొడుకు కూడా. ఇలాంటి కేసెస్లో అంటే ఇప్పటివరకు ఇలాంటి కేసు జరిగిందో లేదో కూడా కేస్ స్టడీ పరంగా హిస్టారికల్గా నాకైతే ఐడియా లేదు సార్, మీరు చెప్పాలి. బట్ ఇలాంటి కేసెస్లో ఆ పర్సన్ని ఏటుగా అభివర్ణిస్తున్నారు, ఆ లెక్కను చూస్తే ఆయన మీద ఎంతవరకు ఈ కేసు ఇంపాక్ట్ అనేది ఉంటుంది? కేసు ఉండేసరికి ఏమవుతుందంటే కొన్ని సీరియస్ అఫెన్సెస్ కేసెస్ ఉంటాయి. మర్డర్ కేసు ఒకటి, రేప్ కేసు ఒకటి. ఇది 307 ఓల్డ్ ఐపీసీ ప్రకారం అంటే అటెంప్ట్ టు మర్డర్ జరిగిందని చెప్పేసి ఈ కేసు పెట్టారు. అటెంప్ట్ టు మర్డర్ ఏంటి? చంపడానికి ప్రయత్నం చేశాడు. చంపడానికి ప్రయత్నం చేశాడంటే కత్తిపెట్టి పొడిచేస్తేనే చంపడం ప్రయత్నం చేయడం కాదు, గన్ పెట్టి షూట్ చేయటం చంపడానికి ప్రయత్నం చేయటం కాదు. నువ్వు చేసిన ఒక చర్య వల్ల నీ చర్య పాత్రురాలైనటువంటి వ్యక్తి చనిపోయాడు, డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ అక్కడ చనిపోయాడు. 302 వచ్చేసేసింది. 302లో 307కో సెక్షన్స్లోకి తీసుకొచ్చారు. దాని సెక్షన్స్ సివియారిటీ ఎక్కువే ఉంటుంది. ఒక్కసారి కేసు పెట్టేసిన తర్వాత నేను విత్డ్రా చేసుకుంటా అంటే అది అయ్యేది కాదు. ఎట్లా అవుతుంది? రేప్ కేసు పెట్టిన తర్వాత విత్డ్రా చేసుకుంటా అంటే అవుతా, లేకపోతే మర్డర్ కేసు ఎవరైనా లాడ్ చేసిన తర్వాత. ఇది మనిషి లేరు. అతను నిజంగా రేవతి ఉండుంటే ఆవిడ ఇంకా హాస్పిటలైజ్ లేదు, నేను విత్డ్రా చేసుకుంటా అంటే ఇట్ విల్ బి ఆఫ్ డిఫరెంట్ టైమ్స్. బట్ రేవతి లేదు. రేవతి వాళ్ళ హస్బెండ్ పార్ట్ ఎంతవరకు ఉంటుంది? కేవలం కంప్లైంట్ ఇవ్వటమే. తర్వాత స్టేట్ అన్నది వచ్చేస్తుంది. స్టేట్
తన ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టుకుంటారు. దాంట్లో విత్డ్రా చేసుకోవడానికి ఏముండదు. హాస్టల్ అయ్యి దాంట్లో ఏమేం చూడలేదు అని చెప్పేసి చెప్తే ఏదైనా దాని గురించి నేను చెప్పలేను కానీ డిపెండ్స్ అపాన్ జడ్జెస్, అక్కడ ఉండేటువంటి ఎవిడెన్సెస్ దాని లీడింగ్ బట్టి. జడ్జి కూడా కొంచెం ఎస్ అతను తప్పేం లేదు కదా, అతని మీద బాధ్యత వేయటం, అంతకని ఒక కరుణ చూపించడం అంటే వెంటనే ఏ జడ్జి అయినా గమని అతను డైరెక్ట్ రెస్పాన్సిబిలిటీ కాకపోతే ఇచ్చేస్తారు పేరు. ఈ కేసులో అట్లా జరిగింది. కాకపోతే నేను అంటుంది విరాట్, ఇది ప్రతి ప్రొడ్యూసర్కి అర్థం అవ్వాలి. సెలబ్రిటీ మూవీస్ తీయటం కాదు, దాని మేనేజ్మెంట్ ఇన్ ద పబ్లిక్ డొమైన్. నువ్వు ఎట్లా మేనేజ్ చేసి పబ్లిక్లో రిలీజ్ చేస్తున్నావు. తర్వాత ఇంకో రకంగా ఆలోచిద్దాం విరాట్. ఆ అమ్మాయి చనిపోయింది, అది పక్కన పెడదాం. ఆ అమ్మాయి కాదు, అల్లు అర్జున్కి ఏదైనా అయితే హూ విల్ ప్రొటెక్ట్? రెస్పాన్సిబిలిటీ. బాక్సర్స్ ఎంతవరకు రక్షిస్తారు, బౌన్సర్స్ ఎంతవరకు రక్షిస్తారు? అంటే ఎవరికి ఆయుధాలు ఉండవు కదా. అంతా రష్ వచ్చి అల్లు అర్జున్ మీద పడిపోయి అల్లు అర్జున్కి ఏదైనా అయితే ఎంత ఊహించగలము మనం? అంటే ఆ అమ్మాయి జరిగింది కాబట్టి అది చిన్నది అని నేను అంటలేదు, చిన్నదా పెద్దదాన్ని అట్లా కంపేర్ చేయట్లేదు. కానీ సిచ్యుయేషన్, ఇటువంటి డెలికేట్ సిచ్యుయేషన్ వచ్చినప్పుడు, వస్తాయని ఊహించుకున్నప్పుడు ఖచ్చితమైనటువంటి ప్రమాణాలు పాటించాలి విరాట్. నేను ప్రమాణాలు పాటించను, థియేటర్లోకి వెళ్ళిపోతాను. నేను ఇప్పటికీ నేను అల్లు అర్జున్ తప్పట్లేదు. అతనికి వెళ్ళినప్పుడు ఆ ప్రోగ్రామ్ అరేంజ్ చేసే వాళ్ళని తప్పడుతున్నాను. 100% వాళ్ళు కల్పరేట్స్ వాళ్ళు. ప్రోటోకాల్ అనేది పాటించడం చాలా ఇంపార్టెంట్. ఎలాంటి సిచ్యువేషన్ చాలా ఇంపార్టెంట్. అది ఏంటి, అది పబ్లిక్లో పంపించేయటం అది చాలా తప్పు. అట్లాంటి అన్ప్లాన్డ్గానే అన్ప్రెడిక్ట్గా ఏ పని చేయకూడదు. పోనీ ఇదంతా కాదు, పోలీసు వాడికి ఫోన్ చేస్తే చాలా వాళ్ళు వచ్చి కూర్చుంటారు అక్కడ. వాళ్ళు కూడా హీరోయిజం ఉంటుంది కదా, వాళ్ళు హీరో వచ్చేయడం చేస్తారు, అక్కడ స్టేషన్ సిఐ తోటి సహా అందరూ వస్తారు, వాళ్ళు కంట్రోల్ చేస్తారు. నిజంగా కంట్రోలింగ్లో ఏమవుతుంది, ఫస్ట్ అసలు మాబ్ని కంట్రోల్ చేసే పరిస్థితి లేకపోతే ఏం చేస్తారు, టీరింగ్ గ్యాసెస్ అనో వాటర్ కన్నా ఈ లోపలికి వెళ్ళిన తర్వాత కంట్రోల్ చేయడానికి బాగా బలగాలు తెప్పించి ఇదంతా జరగడానికి అవకాశం ఎక్కడిచ్చారు? మీరు చెప్పినట్టు ఇలాంటి సిచ్యువేషన్ జరిగాక దాని గురించి కేసులు అవి అనడం కన్నా ముందుగానే చర్య తీసుకోవాలి. ముందు ప్లాన్డ్గానే వెళ్ళాలి ఆ థియేటర్కి. నేను ఎక్కడో జర్నల్ కూడా చదివాను నేను, ఇటువంటిది ఫ్యూచర్లో జరగకూడదు అని చెప్పేసి ఇది ఒక కనువిప్పు. బాంబేలో కానీ అదే మన బాలీవుడ్ కానీ హాలీవుడ్ కానీ టాలీవుడ్ కానీ ప్రతి వాళ్ళు నేర్చుకోవాల్సిన విషయం అని చెప్పేసి నేను చదివాను. ప్రస్తుతానికి అల్లు అర్జున్ గారికి బెయిల్ రావడం జరిగింది. ఇంకా ఇష్యూ అనేది స్టేట్ చేతిలో ఉంటుంది అనేది అయితే మనకి సార్ మెన్షన్ చేయడం జరుగుతుంది. సో ఈ కేసుపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.